అమ్మగారు అమ్మా జనని అమ్మగారు ఈ ఉద్యానవనమున అవునమ్మా ఆడుతూ పాడుతుండగా అవును నేను ఉన్న అద్దాల మాడికొచ్చి అవునమ్మా అమ్మా అని పిలిచావే. అవును తల్లి. నువ్వు పిలిచిన పనులేమో నాతో తెలుపు తల్లి. అలాగే తెలుపుతానమ్మా. అలాగేనమ్మా. అమ్మ అమ్మగారు అవ్వ కుమార్తె నీ యొక్క బంగారు పాదములకు 10,000 వందనాలమ్మా. సుఖీ భవాను నూరేళ్ళు చల్లగా వర్దిలవమ్మా. అలాగే నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. అమ్మ కుమార్తె నీ మనసులో చిన్న కోరిక అదేమిటి తల్లి? నేను అడిగినందుకు ఎటువంటి కోపం లేదంటే అడుగుతానమ్మా. నాకు ఎటువంటి కోపం లేదు తల్లి.
ఎటువంటి సందేహం కూడా లేదమ్మా. ఎటువంటి సందేహం కూడా లేదమ్మా. అడగవచ్చునమ్మా. అలాగే అడుగు తల్లి. అలాగే అడుగుతానమ్మా. అలాగేనమ్మా. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. అయ్యో అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు. అదిగా ఊరికట్టు ఉత్తరపాగన్న. అవును తల్లి. మా అన్నగారు 7 మంది వేసిన జొన్నసును కదమ్మా. అవునమ్మా. ఆ జొన్నసుని కావలి వెళ్ళాలని వెళ్ళాలని గెలమ 16 గెలమ తిరగాలని కేకలేసి గువ్వలు తోలాలని నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. అమ్మ కుమార్తె, మీ అన్నగారేసిన జొన్నసనికి కావిలి పోవాలని అవును. నీ మనసులో కోరిక పుట్టిందంటున్నావు తల్లి. అవునమ్మా. అమ్మ కుమార్తె, అమ్మ ఎవరు చెప్పిరి ఎవరు నేర్పిరి మోతురాగు దూరాలేవా. అమ్మ చిన్నాడ బిడ్డాలే ఎట్టు తెలియాలి బిడ్డకమ్మ ఎవరు చెప్పినారే. ఎవరు నేర్పినారు తల్లి. నసరికి కామిలి అమ్మగారు మీ అన్నగారేసిన జొలసనికి కవిలు పోవాలంటే అవునమ్మా. మన ఇంటి దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు, జీతకాలు కూడా ఉన్నారమ్మా. ఈ చిన్న వయసులో నీకు ఇలాంటి మాటలు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు తల్లి? అంటే మీ అన్నగారు 7 మంది వేసిన జొన్నసుని కావలి వెళ్ళాలంటే అవునమ్మా. మన ఇంటి వద్ద కూలి వాళ్ళు ఉన్నారు, అవును తల్లి. జీతకాలు ఉన్నారు, 33 చేతకాలు కూడా ఉన్నారే. అవును కదమ్మా. ఇటువంటి వారందరూ ఉండగా ఈ చిన్న వయసులో ఎవరు చెప్పారంటున్నావమ్మా? అవునమ్మా. అలాగే తెలుపుతానమ్మా. అలాగే తల్లి. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. నాకెవరు చెప్పలాగే నాకు వీళ్ళలో ఎవరు చెప్పలే, ఎవరు నేర్పలా. అవును తల్లి. నా మనసులోనే ఒక చిన్న కోరికమ్మా. అమ్మ కుమార్తె, నీకెవరు చెప్పలేదు, ఎవరు నేర్పలేదు, నీ మనసులోనే కోరిక పుట్టిందట తల్లి. అవునమ్మా. అమ్మ కుమార్తె, ఈ ఉగాది ఎండల కాలమున కాసేటి ఎండల్లో వీసేటి గాలుల్లో వద్దు తల్లి. విన్నమ్మా. చిన్న బిడ్డవు, ఒక్కగానో ఒక కూతురివి, నా మాట విను తల్లి. అమ్మ కుమార్తె, అయ్యయ్యో అమ్మ కుమార్తె, అంటే ఈ తల్లికి ఎదురు చెప్పాను పెద్దదాని కూడా అయిపోయావా? అమ్మ కుమార్తె, నా బిడ్డ కదూ, అలాగే పంపిస్తారా తల్లి? అలాగేనమ్మా. అలాగే వెళ్ళొస్తానమ్మా.
అమ్మ కుమార్తె అమ్మా మాయమ్మ బంగారు చిన్నమ్మ అమ్మా మాయమ్మ బంగారు చిన్నమ్మ అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ. ఏ అన్నలేసి నా దొన్న చేరికి మాదిరి వందలే అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ. గెలము గెలములమ్మ పదహారు గెలములమ్మ గెలము గెలమలమ్మ పదహారు గెలమలమ్మ. గెలము గెలము పదహారు గెలములు తిరగీరావమ్మ అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ. అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ. ఎలువక సాగలు రన్న చిన్నన్న నీ కట్టమంత పిల్లలు రన్నోరైతన్న ఆ ఏంటి పడిసలమ్మ బంగారు గుండు తల్లమ్మ వాడెంత బలగలమ్మ బంగారు తల్లి. సోనమ్మ ఎడి పడిసల బంగారు గుండు చేతికి తెలనే అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ ఎలిగరా దోలమ్మ దోల ఇవో ఎగరా దోలమ్మ ఆడలో చేరుకో అత్తవుతోన ఎగరా దోలమ్మ అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ. అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ. అమ్మగారు అమ్మ కుమార్తె అమ్మగారు మీ ఎంతగానో వేసుకున్న చొరవసానికి కావులు పోయి అవునమ్మా గెలుము గెలుము 16 గెలాలు తిరిగి అవును కేకలేసి గువ్వలు తోలి అవునమ్మా నీ ఎడమ చేతి హస్తంతో ఎగర తోలి అవును కుడి చేతి హస్తంతో గువ్వలు తోలి అలాగేనమ్మా అమ్మ కుమార్తె అమ్మగారు నిన్ను ఒక్కదాన్ని మాత్రం పంపను మరి తల్లి చెలకెత్తి ఎవరమ్మా? చెలికెత్తి ఉన్నదా మా ఇంట్లో ఎక్కడమ్మా? అక్కడ ఉంది చూడమ్మా నేనేమో పచ్చి వరుసమా నాకు ఆ చెలకెత్తి కావాలమ్మా. ఏమా అమ్మ కుమార్తె మధ్యలో ఉన్నా చూడు. వీళ్ళలో నీకు ఎవరు కావాలంటే వాళ్ళు గుర్తు వేసుకోవాలి తల్లి అలాగేనమ్మా. అమ్మ కుమార్తె అమ్మగారు 7 మంది హెలికల్ని వెంట పంపిస్తున్నాను అవును 7 గడిగల లోపల తిరిగి రావాలి తల్లి నేను మారేనమ్మా ఏమమ్మా చూడదు మారం పోతుంది ఏమ్మా నేను బాగొట్టుకున్నా ఇప్పుడు ఏమైందమ్మా గేట్ అయినమ్మా పోయి అమ్మ కుమార్తె అమ్మగారు అలాగే వెళ్ళిరా తల్లి
అలాగే వెలుస్తానమ్మా. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ. అయ్యో శ్రీరామ రామ గోవింద. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ. ఓ శ్రీరామ రామ గోవింద. అయ్యో తల్లి దగ్గర చెరవ పొన్నానే రమణీ తిల్లమ్మ. అయ్యో చిన్నాడా బిడ్డ గోవింద. ఓ తల్లి దగ్గర చేత బట్టి నాదా గోవిందో. అమ్మ వచ్చిన వెంకటాల చేత బట్టి నాదా చేత బట్టి నాదా తను చేత బట్టి నాదా గోవిందో. బంగారివో చేత బట్టి నాదా చేత బట్టి నాదా. అయ్యో జొన్న చెలిలో నా చిన్నమ్మో జాగవెట్టువో మా అమ్మ దగ్గర సెలవు తీసుకుని వచ్చి ఎన్ని నడిచినా బంగారు పొడుగు చేత పెట్టుకొని మా అన్నగారు ఎడమది వేసిన జొన్నసేని కవలు వచ్చాను కదా. ఇక్కడ గినమ 16 గినమ తిరిగాను. కేకలేసి గువ్వలు తోలాను. ఎక్కడెక్కడి కర్ర మూడు కనిపించలేదే. అయిను సరే ఆ 4 వైపులు ఒక్కసారి పారుసినా కూడా అప్పటికైనా కర్ర మూడు కనిపించినేమో. అలాగనే పారుసింది కాక గోవిందా. తొడుపు పాటమ పాడుతున్నానే జొన్న చెలిలో నా ఉత్తర పాటమ పాడుతున్నాను జొన్న చెలిలో నా అయ్యో జొన్న చెలిలో నా దక్షిణ పాటమ పాడుతున్నానే జొన్న చెలిలో నా ఇట్ట తూర్పు ఉత్తరం దక్షిణం 3 వైపులా పారుసిన కదా. ఎక్కడెక్కడ కర్ర మూడు కనిపించలేదు. అందు పర్వట బాగా పార్చుడుగా మా అన్నయ్యని బట్టి మధ్యలేని స్వామి చిలకాతంతో వచ్చి 7 కర్రల మూట పెట్టాడు గోవిందా గోవిందా. అవునా చిలకల కల్లారి అంతల బండి తయారు చేసా. అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ. నా యొక్క చిన్ని చింజలతో వినదిల్చి బెడ్డుకు బెడ్డు జోడించి ఆ యొక్క చిలకల కొల్లారి అవసరం పడి తయారు చేశాను కదా. అందుకు ఆవిష్కరగలంటే 7 మంది మా అన్నగారిని 3 దేవతలను నా మనసులో వేడుకున్నా కూడా అప్పటికైనా ఆ యొక్క చిలకల కొల్లారి అవసరం బండికి హౌస్ కలిగినాము కదా. అలాగనే వేడుకుడు తిరిగాక గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. అయ్యో రామ 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 రామ.
ఆహా 7 మంది మా అన్నగారిని ముక్కోడి దేవతలను నా మనసునే వేడుకున్నాక ఆ యొక్క చిలకల కొల్ల రవసల బండి కావాల్సి వచ్చేది కదా. అందులో కొలువై తీరి మా అమ్మ ఉన్న అద్దాల మెడకి వెళ్ళినా కూడా మా అమ్మగారు ఎంతగానో ఆనందపడలేము కదా. అవురా రఘుకుల తిలక రామ నిల్లకి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రామ నిల్లకి ముద్దులాడెదరా, కోసల రామ రామ కౌసల్య రామ రామ, కోసల రామ రామ కౌసల్య రామ రామ. ఒక్క
రారా ఒలిగిళ్ళలో పాలు అభికై ముందుకు రారా అల్లరి చేయక మాడి ఆరాధించుకోరా అల్లరి చేయక మాడి ఆరాధించుకోరా బొక్కన చొక్కా పెట్టి నీ కళ్ళకు కాటుక తీసి బొక్కన చొక్కా పెట్టి నీ కళ్ళకు కాటుక తీసి మనసును మాలల చేసి నీ నదిలో వేషగరారా మనసును మాలగా చేసి నీ నదిలో వేషగరారా అయినా కూడా ఈ యొక్క సందర్భంలో మల్లమ్మ గారిని ఎవరైనా తలపించేవాళ్ళంటే ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నామండి. కొడుకులు కానీ కోడలు కానీ హల్లులు కానీ ఆడబిడ్డలు కానీ ఎవరైనా ఒక 5 నిమిషాలు టైం ఇచ్చిన పోలించేవాళ్ళంటే పోలించుకో. అవురా తందనానే తందానాను తాను తానే తందానానే తందనానే తందానానే తాను తానే తందానానే మరవలేమో మరవాలేమో మల్లమ్మలో మరవాలేమో మరవలేమో మరవలేమమ్మ మల్లమ్మలో మరవాలేమో నీ మీద బ్రహ్మ చేత నిన్నవైనా మరవాలేక ఏ మీద ప్రేమ చేత మల్లమ్మను మరవాలేక ప్రేమించి తలపించినారు గుండె కానుకలిచ్చినారు ప్రేమించి తలపించినారు ఇంటి కానుకొలిచ్చినారా దేవదానము ఇచ్చినారు గొప్పగానే నిన్ను తలపించా గొప్పదానము ఇచ్చినారా గొప్పగానే తలపించినారా దేవలోకము నీవు చేరినావా ఓ మల్లమ్మ గారా అప్పుడే నేను నిండినాయా అయ్యో అలాగే నరసింహరెడ్డి అన్న కూడా ఈ యొక్క 10 సభలో అక్కగారు ఆశ్రయాన్ని కోరుకుంటూ అక్కడ మనవలేక ఈ యొక్క 10 సభలు 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి మధురెడ్డి స్వామి ఇంటా చెడ్డలి వేలు కాపాను కాక. అవురా దశమేత నాదోల అలాగే మల్లమ్మ గారి ఆశీర్వాదం కోరుకుంటూ రామాదేవక్క కూడా 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి మదిరెడ్డి స్వామి ఇంటి చెడ్డలు వేలు కాపాను గాక. అవురా రాజులే నెలనాడు రతనాల సీమలు
రత్నమై వెలచినావమ్మా మల్లమ్మ గారు అయ్యో మహారాణిలా బ్రతికినావమ్మా మా కన్నా తండ్రి అప్పుడే నూరేళ్ళు నిండేనా రతనాల దీవలు రత్నమై వెలచినావమ్మా ఓ మల్లమ్మ గారు మహారాణిలా బ్రతికినావమ్మా మా కన్నా తండ్రి మహారాణిలా బ్రతికినావమ్మా ఓ రాజనే రతనాల దీవలు రత్నమై వెలచినావమ్మా మల్లమ్మ గారు ముద్దమై వెలచినావమ్మా ఓ మల్లమ్మ గారు మహారాణి వెలచినావమ్మా అమ్మా కొడుకుల్లా వితనాడి గోడాలాడో వెలచి కొడవల్లా విడనాడే కోడాలా వదలబెట్ట. అల్లుల్లా వితనాడి ఆడా బిడ్డల నిరసి అల్లాలా విడనాడే రానా వేదల విడద. చుట్టూ పక్కన ఉన్న చుట్టాలను విడనాడి చోట బాటల విడద, సొంతాల విడనాడే. అందరికీ దూరమైనామా ఓ మల్లమ్మ గారు పూలాతో వెండితమా మా కన్నా తల్లి అప్పుడే నూరేళ్ళు నిండేనా కయ్యకు తెచ్చులుత పట్టుచీర కట్టుకోదండి. అలాగే అతను పర్వాలేక అత్తను మరవలేక రమణయ్యన్న కూడా ఈ యొక్క 10 సభలో 100 రూపాయల బహుమతిచ్చిన వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి మందిరేడు స్వామి ఇంటా చెడ్డల బిల్ల కాపాను గాక అవునా పట్టు చీర కట్టుకొని పట్టు రైక కట్టుకొని, చీర కట్టుకోనే మధురైగా కట్టుకోనే. కడుపు మీద పోతా ఉంటేనో మా అత్తగారు మల్లమ్మ గారు నిన్ను యాదేవుడు నిన్ను కోరేనే అమ్మా నున్నంగా తల్లాతోని నోరాజా కదాలల్లి కొడుకుల్లా వినానాడి కోడలాడో వెలసి అల్లుల్లా వినానాడి ఆడాడి వెలసి కొడుకుంటూ రమణయ్యన్న కూడా ఈ యొక్క 10 సభలు 100 రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి మధురేడు స్వామి ఇంటా చెంటలు వెళ్ళి కాపాని కాక డబ్బులు ఇస్తాం. పది
ఏడు చిన్న బాబా